విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ నేను అలాగే ఎప్పుడు అందరికీ యోగా టిప్స్తో, యోగాసనాలతో ఎలా హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని చెప్పే మన ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ హిమాతో పాటు మియాపూర్లో ఉన్న ఆశ్రయ ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చాము. ఇక్కడ నిన్న ఒక బేబీ పుట్టింది. ఆ బేబీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అలానే చిన్నపిల్లలు కొందరు ఉన్నారు, పెద్దవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ కూడా కొంతవరకు అవైలబుల్ లేదనే చెప్పాలి. అయితే లోపలికి వెళ్ళి చాలా విషయాలు మీకు తెలియచేద్దామని అనుకుంటున్నామండి. వెళ్దాం. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని గొడవ, ఇది రెండో ఆడపిల్లని. మీ వారు సపోర్ట్ ఎలా చేశారు? అయినా నాకంటూ ఎవరు లేరు కాబట్టి స్కూల్కి కొంచెం హెల్ప్ చేయాలి, డైపర్స్కి కొంచెం హెల్ప్ చేయాలి. ఇక్కడ ఈ డైమండ్స్ లాగున్న పిల్లలు ఇద్దరు కూడా ఒక 3 months ముందు హోమ్కి వచ్చారట. దగ్గర రిలేటివ్స్ ఎవరు కూడా ఎక్కువ సపోర్ట్ చేయకపోవడంతో ఆ అమ్మాయితో పాటు పిల్లలు ఇద్దరు కూడా హోమ్కి వచ్చేసారు. చిన్న చిన్న పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ. సో నేహ ఎక్స్పెన్సివ్ ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎంత తోస్తే అంత హెల్ప్, వీళ్ళకి అదే ఇంపార్టెంట్. వాళ్ళు That's why I am staying here only. యా హ్యాపీ. ఎప్పుడైనా అనిపించిందా ఆ రోజు నేను జాగ్రత్త పడి నాకంటూ ఓ రూపాయి వెనకేసుకొని ఉంటే బాగుండేది అని అనిపించిందా? డైలీ నైట్ టైం ఎంజాయ్ చేసి. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఒక అమ్మాయి ఉంది ఇక్కడ, శిల్ప అని. ఆ అమ్మాయి ఆస్ట్రేలియా చదువుకుంది మేడం. మెల్బర్న్లో 8 to 9 years ఉన్నాను. ఐ కేమ్ బ్యాక్ అండ్ దెన్ హ్యావ్ ఎ చైల్డ్. I named her Neha. He is not interested anymore to raise me and baby. మాకు మాత్రం ఒక అంబులెన్స్ మాకు చాలా అవసరం మేడం మా హోమ్కి, ఇటువంటి వాళ్ళకి సేవ చేయడానికి. సో షీ ఈస్ మెంటలీ ఛాలెంజ్డ్ అండ్ డెఫ్ అండ్ డమ్ కూడా. మనసుకే తగిలిన గాయం, చాలా కాంప్లికేషన్స్తో పుట్టాడు. పిచ్చమడుకున్నాను. మనిషిలో పెరిగిన ద్వేషం. భిక్షాటన చేశారా? టాబ్లెట్ల గురించి అనేసి ఫిడ్స్ వస్తుందా? పగిలిందా కన్నీ, అమ్మ దయ వల్ల ఇంత మంచి బట్ట పట్టుకుంటాను. బంధాల జాలి లేదు, కరుణ లేదు ఈ స్వార్థ మనుషులలోనా. ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్. మనుగడేది ఈ మనిషి మంచితనాన, బాధనను విడువనని నవ్వినది వెంటపడి. హిమ, ఇంత చిన్న బేబీ అంటే పురిట్లోనే ఆర్ఫనేజ్ హోమ్కి వచ్చిందా, లేకపోతే అసలు స్టోరీ ఏంటి, ఎందుకు ఈ వయసులోనే? పాప వాళ్ళ మదర్ ఆల్మోస్ట్ 2-3 months క్రితం వచ్చింది ఇక్కడికి. బట్ నాట్ ఇన్ ఏ కండిషన్ టు టాక్, మాట్లాడలేని పరిస్థితి. విషయం కూడా ఏమీ చెప్పట్లేదు. డెలివరీ కూడా ఇక్కడే అయింది. సో బేబీ ఈజ్ జస్ట్ న్యూ బార్న్. సో ఈ పాపకి డైపర్స్, బట్టలు ఇవి కూడా ఆ అమ్మాయి ఏమి అరేంజ్ చేసే స్టేజ్లో లేదు, అసలు చూసుకునే స్టేజ్లో కూడా లేదు. సో హోమ్ ఈజ్ టేకింగ్ కేర్ అన్నమాట. సో ఇలాగే హెల్ప్ త్రూ ఒకళ్ళ నుంచి
డైపర్స్ కొన్ని బట్టలు అలాగే హెల్ప్ తీసుకుని ఇక్కడ పిల్లలందరూ పెరుగుతున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇప్పుడు ఒక 5 members ఉంటారు లక్ష్మి. పిల్లలు 10 members దాకా ఉంటారు. అందులో ఒక బాబుని మీరు చూసుకుంటున్నారు, తనకి ఫీజు కావాల్సిన ఎడ్యుకేషన్ మా కజిన్స్ త్రూ అలాగే అంటే ఒక్కళ్ళు చేయలేరు కాబట్టి హెల్ప్ అడిగి స్కూలింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years ఫినిష్ అయిపోయింది స్కూల్లో. ఇప్పుడు grade 1కి వచ్చినట్టుండే, ఫస్ట్ క్లాస్కి వచ్చాడు. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అలాగే చేద్దామని అనుకుంటున్నాం. సో అందరం కలిసి కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలాగే హెల్ప్ తీసుకుని ఫీజులు అయితే కట్టేస్తున్నాం. స్కూల్ అయితే వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి బేసిక్ నీడ్స్ కూడా దొరకకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అంటే బేసిక్ నీడ్స్ అంటే డైపర్స్ అవి కూడా ఎందుకు వేయాలి అంటే మదర్స్ చూసే స్టేజ్లో ఉండట్లేదు. ఈ పిల్లలు వాష్రూమ్స్కి వెళ్ళి టాయిలెట్స్ పడిపోతే హైజీనిక్ ఉండదు. 2 పెద్దవాళ్ళు అక్కడ నడుస్తూ ఉంటారు, ఇది పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంటిన్యూస్గా ఒక మానిటరింగ్ ఉండాలి. బేబీ కేర్ అంటే ఒక ఫ్యామిలీ మొత్తం. బట్ ఇక్కడ హోమ్స్లో ఏంటంటే వీళ్ళని చూస్తాక కూడా అంత జనాభా వేరే పనుల్లో కూడా ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోయారు. సో అందుకోసమే డైపర్స్ వీళ్ళకి కావాల్సిన వస్తువులు అండ్ ఫీడింగ్స్ కూడా సరిగా ఉండవు. ఎందుకంటే మదర్స్ పెద్దగా హెల్దీగా ఉండరు. వీళ్ళకి మదర్ ఫీడింగ్ కూడా ఉండదా? తక్కువ. ఈ పాపకి ఇంకొక పాప ఉంది, ఫీడింగ్ అసలు లేదు. అందుకని మదర్ అసలు కాన్షియస్ గానే లేదు అమ్మాయి. అంటే నాట్ ఇన్ జనరల్ కండిషన్, షీ ఇస్ నాట్ రెడీ టు గివ్ మిల్క్ అన్నమాట. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఏదైనా ఇప్పిస్తే కూడా ఛాన్స్ లేదు. అవి చేసినా కూడా నాన్ప్రోజ్ ఇవి మెయిన్ అంటే అవన్నీ చేస్తున్నాము. బట్ అవన్నీ పక్షంలో సైమల్టేనియస్గా వీళ్ళు హెల్దీగా ఉండాలని నాన్ప్రోజ్ ఇవి వాడుతున్నాం. డైపర్స్ ఇలాగే హెల్ప్ అడిగి ఒకళ్ళనొకళ్ళు ఇవి చిన్న చిన్న హెల్ప్స్ చేసుకుంటూ మొత్తానికి పిల్లలకి అవసరమైనవన్నీ. కానీ అమ్మమ్మలు, తాతయ్యలు, అత్త, మామ ఇంతమంది అల్లారు ముద్దుగా ప్రీషియస్గా చూసుకొని పెంచాల్సిన పిల్లలు ఇక్కడ ఉండడం అనేది మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఐ విష్ వీళ్ళు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. చాలా మంది అనుకోవటం ఏంటి అంటే బర్త్డేస్కి ఇలాంటప్పుడు ఫుడ్ ఆఫర్ చేస్తాము అని అనుకుంటారు కదా, దాంతో పాటుగా వచ్చి వాళ్ళు స్పెండ్ చేసి అటాచ్మెంట్ పెరిగితే. చెప్తాను సురేఖ, ఆర్ఫనేజెస్లో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ మనీ కావాలి, బట్ దానికన్నా ముందు టైం స్పెండ్ చేయాలి. 2 నార్మల్ పర్సన్కి కూడా వాల్యూ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. అంటే మనం హౌ ప్రివిలేజ్డ్, మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మన లైఫ్, ఒక్కోసారి వర్స్ట్ కండిషన్స్లో చూస్తే మనం ఎంత బెస్ట్గా ఉన్నామో తెలుస్తుంది. ఈ పాపకి 6 months. దీనికి చిన్ని తల్లి అక్కడ చూడు, అక్కడ చూడు, చూడవా దీనికి 6 months. ఇది ఎందుకు 6 months ముందు నుంచి ఇక్కడే ఉందా పింకీ? ఈ పాపకి 6 months. సో నువ్వు ఎప్పటి నుంచి హోమ్లో ఉంటున్నావు? చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగావు. మరి పెళ్లి తర్వాత లైఫ్ బాగుంటది అనుకున్నప్పుడు మళ్ళీ పెళ్లి తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఎందుకు మళ్ళీ హోమ్కి వచ్చావు? అత్తతో ప్రాబ్లం ఉండొచ్చు నాకు. అంటే నాకు ఫ్యామిలీ లేదు, ఇంకా హోమే నాకు, అందుకు హోమ్కి వచ్చాను. ఏం ప్రాబ్లం వచ్చిందమ్మా? అంటే మళ్ళీ అత్తతో గొడవ, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని వచ్చేసారా? ఆడపిల్ల పుట్టిందని గొడవ, ఇది 2వ ఆడపిల్లని. ఎవరు మీ అత్తతో మాట్లాడే ప్రయత్నం అట్లా చేసినా కూడా వాళ్ళు ఏం కన్విన్స్ అవ్వలేదా? ఇప్పుడు వచ్చేసి ఎన్నాళ్ళు అయింది? పాప పుట్టిన వెంటనే వచ్చేసావా? మీ వారు సపోర్ట్ ఎలా చేశారు? వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళ చుట్టాల వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. నాకంటూ ఎవరు లేరు కాబట్టి. నీ తరపున కూర్చోబెట్టి మాట్లాడితే మళ్ళీ తీసుకెళ్ళి హ్యాపీగా చూసుకుంటాడా? ఇప్పుడు అవన్నీ ఏమొద్దక్క, నా పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తే చాలు. సో నువ్వు కూడా మళ్ళీ వెళ్ళే ఆలోచన అయితే లేదు? ఇప్పుడు ఏం లేదక్క. తర్వాత పెద్ద పాప ఏం చదువుతుంది? పెద్ద పాపకి ఎన్నేళ్ళు? 2 years. ఆ పాప ఉందా అండి? వేయాలక్క, స్కూల్కి కొంచెం హెల్ప్ చేయాలి, డైపర్స్కి కొంచెం హెల్ప్ చేయాలి. బంగారం లాంటి మహాలక్ష్ముల్ని పెట్టుకొని ఎంత కావాలంటే అసలు మగపిల్లలు పుట్టేసే ఉద్ధరించేస్తున్నట్టు. సాధనను విడువనని నవ్వినది వెంటపడి. సో ఈ అమ్మాయి పెద్దమ్మాయి పింకీ ఇంత బంగారం లాంటి లక్ష్మీదేవుల్ని పెట్టుకొని అమ్మో
హాయ్ తల్లి. హాయ్ చెప్పక్క. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నీ పేరేంటి చెప్పు. సహస్రక్క. సహస్ర. ఏం కావాలి అట్లా చూస్తున్నావు? కెమెరా ముందు తీసుకొచ్చి నుంచోబెట్టామనా? ఇద్దరికి అమ్మే కావాలా? హిమ ఏంటి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుంది, ఇంట్లో ఇష్యూస్ అని వచ్చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలాంటి సపోర్ట్ ఇక్కడ హోమ్లో ఉంది, ఇంకెలాంటి సపోర్ట్ వస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది? ఫ్యామిలీ పరంగా వాళ్ళు చాలా ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. బట్ మనమైతే ఇప్పుడు పాప పెద్దదవుతుంది, స్కూల్కి వెళ్ళాలి. సో ఎడ్యుకేషన్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈ పాపను ఎవరు చదివిస్తారు? అలానే ఇందాక పాప 6 months, డైపర్స్, నెక్స్ట్ ఫుడ్, అంటే పిల్లలు ఖర్చు అంటే చాలా ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలు, మరి తనకి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. సో ఇలాంటి పింకీలు ఇలాగ హోమ్లో చాలామంది ఉంటానే ఉంటారు. సో ఇప్పుడు మాత్రం ఇద్దరు ఆడపిల్లల మూలాన బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి ఆ పిల్లల్ని ఎలా పెంచడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ తనకి. దీంతో పాటుగా ఈ అమ్మాయికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏమన్నా కోర్సెస్ లాంటివి నేర్చుకోవడం అవి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా అండి మీకు? లైక్ ఒక బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడం. పిల్లలు కదా, సో పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత, మరీ చిన్నది కదా, చిన్న పాప 6 months. ఈ పాప అంటే పోనీ ఎవరైనా చూసుకుంటారు హోమ్లో, చిన్న పాపని ఖచ్చితంగా సో కొంచెం టైం కావాలి. సో దట్ తను కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తనకు కూడా జనరేట్ చేసుకోగలదు. అయితే టైం బీయింగ్ ఉండాలి అండ్ పిల్లల చదువుకి సపోర్ట్ అనేది కావాలి. కరెక్ట్. రెండు తన వెనకాల ఎవరు లేకపోవటం మూలాన కూడా ఇదంతా. సో మోరల్ సపోర్ట్ అయితే తను ఇక్కడ హ్యాపీగా ఉందా హిమ? అంటే లైక్ అన్ని మర్చిపోయి ఉండగలుగుతుందా? అందరు బాగా చూసుకుంటారు, పిల్లలు పెంచుకుంటారు. సో అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఫినాన్స్, పిల్లలకి ఖర్చు కానీ స్కూలింగ్కి కానీ ఎవరైనా డొనేట్ చేసేటట్టు, ఇప్పుడు డైపర్స్ ఇవి తీసుకుంటేనే చాలా ఖర్చు అయిపోతుంటా ఉంటుంది కదా. సో అందుకోసమని ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా వాళ్ళకి అట్లీస్ట్ ఇంకొక 1 year సపోర్ట్ ఇస్తే తనే రెవెన్యూ జనరేట్ చేసుకోగలదు. సో నేనైతే ఈ వీడియోతో పాటు హోమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తానండి. మీరు పర్సనల్గా ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి మీరు చేయాలనుకున్న సపోర్ట్ అనేది అందించవచ్చు. సో ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు కదా, 10 మంది ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ బుడ్డిదాని పేరు, నీ పేరేంటి నాన్న? శిరీష. ఏం చదువుతున్నావు శిరీష? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఒక పాట పాడతావా? పాడు. Twinkle twinkle little star, how I wonder what you wear, up above the high like a diamond in the sky. బంగారు తల్లిది, బంగారు తల్లి. తరుణ్ ఒరే సిగ్గుపడద్దురా, చెప్పు నాన్న వాడిని సిగ్గుపడద్దని. ఒరే కెమెరాలో అటు చూడు, నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరు చూస్తారు, ఒకసారి హాయ్ చెప్పు. మనసుకే తగిలిన గాయం తుడిచేది ఇంకెవరు, మనిషిలో పెరిగిన ద్వేషం తొలచేది ఇంకెవరు. ఇక్కడ ఈ డైమండ్స్ లాగున్న పిల్లలు ఇద్దరు కూడా ఒక 3 months ముందు హోమ్కి వచ్చారట. ఎందుకు అంటే వీళ్ళ నాన్నకి షుగర్ వచ్చి ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. అటు వీళ్ళ ఫాదర్ తరపు వాళ్ళు కానీ మదర్ తరపు వాళ్ళు కానీ దగ్గర రిలేటివ్స్ ఎవరు కూడా ఎక్కువ సపోర్ట్ చేయకపోవడంతో ఆ అమ్మాయితో పాటు పిల్లలు ఇద్దరు కూడా హోమ్కి వచ్చేసారు. ఈ అమ్మాయి ఫస్ట్ క్లాస్ అనేది ఇప్పుడు డిస్కంటిన్యూ చేసేసింది లాస్ట్ 3 monthsగా. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ తను కంటిన్యూ చేయాలి అంటే ఎవరో ఒకరు సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలండి. ఈ పిల్లలు స్టడీస్ కంటిన్యూ చేయాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి. అయిన వాళ్ళు కాదన్నా సరే మనం అందరం వీళ్ళని అయిన వాళ్ళు అనుకుంటే వీళ్ళని ఖచ్చితంగా మంచి స్థాయికి మనం తీసుకెళ్ళొచ్చు అనే చిన్న ప్రయత్నమే ఈ ఐ డ్రీమ్ తరపున చేస్తూ ఉన్నాం. సో హిమ వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు మాకు తెలిసినవి కొంత ఇన్ఫర్మేషనే హిమ, బట్ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇంకా ప్రతిసారి ఎమోషనల్గా ట్రిగర్ చేయటం ఎందుకు అని ఇట్లా స్మైల్ స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ కూడా మనసంతా ఏదో భారంగానే ఉంది చెప్పాలి అంటే. ఓదార్పు కరువయ్యే బంధాల సంద్రములో చిన్న చిన్న పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ. సో నేహ ఈవిడ 6 months, సో బుజ్జిగా పాలు తాగుతుంది. సో తినకు కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు నా హెల్ప్ త్రూ కానీ కొంతమంది ఇలా సపోర్ట్ చేసే వాళ్ళ త్రూ వీళ్ళకి ఫీడింగ్, డైపర్స్ వస్తున్నాయి. బట్ పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళకి ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ ఫ్యూచర్ వీళ్ళు లీడర్స్ కాబట్టి వీళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అందితే
బాగుంటుంది, పిల్లలు బాగా సెటిల్ అయిపోతారు. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అడాప్ట్ చేసుకుని 10th క్లాస్ దాకా చదివించిన, లేదా ఇలాగే మనలాగే కొంతమంది సంవత్సరంలో ఇంత ఒకళ్ళు కాంట్రిబ్యూట్ చేసి చదివించిన, అంతకన్నా పెద్ద పుణ్యం ఇంకోటి ఉండదు కదా. నిజంగానే అండి, మీరందరూ కూడా ఎప్పుడైనా టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పిల్లలతో కాసేపు స్పెండ్ చేసి మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగింది మీరు వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేసి వీళ్ళతో మంచిగా స్పెండ్ చేసి వెళ్ళండి. చాలామందికి ఉన్న అపోహనాలో ఏంటో తెలియదు, కానీ బర్త్డేస్కి రావటం, సెలబ్రేట్ చేసుకోవటం, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మిగిలిపోయాను కాబట్టి నేను ఎఫర్ట్ చేయలేనేమో, అక్కడికి వెళ్తే 60 మందికి నేను ఫీడ్ చేయలేనేమో, నా దగ్గర డబ్బున్న రోజు నేను వెళ్తాను, హెల్ప్ చేస్తాను అని అనుకుంటారు. కానీ నిజంగా మీరు వీళ్ళకి సాయం చెయ్యాలి అంటే మీరు ఫుడ్ ఆఫర్ చేయకపోయినా పర్లేదు, మీరు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదు, వీళ్ళతో వచ్చి సంతోషంగా స్పెండ్ చేసి వెళ్తే చాలండి. అంతే సురేఖ, అంటే ఎక్స్పెన్సివ్ అవసరం లేదు, మనం చేయగలిగిన దాంట్లో. ఇప్పుడు ఒక బనానాస్ ఒక 2-3 డజన్స్ తీసుకొచ్చినా కూడా అఫోర్డబుల్, వీళ్ళందరూ హ్యాపీగా తింటారు. ఏ ఫ్రూట్స్ అన్నా ఎక్స్పెన్సివ్ ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎంత తోస్తే అంత హెల్ప్, వీళ్ళకి అదే ఇంపార్టెంట్. అలానే పిల్లలకి బుక్స్, మీరు ఆల్రెడీ గ్రేడ్ 3 ఫస్ట్ పిల్లలు చదివేసిన పిల్లలకి కార్టూన్స్ కానీ అలాంటి స్టడీవి ఆల్రెడీ చదివేసినవి కూడా తీసుకొచ్చి ఇచ్చిన పిల్లలు చదువుకుంటారు. బొమ్మలు సో బ్రేక్ అయిపోకుండా మంచి కండిషన్లో ఉన్న బొమ్మలు కూడా పిల్లలకి ఇస్తే వాళ్ళకి అది వాల్యుబుల్. మనకి ఆడేసి పిల్లలకి బోర్ కొట్టేస్తుంది, బట్ వీళ్ళకి ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి చాలా వాల్యుబుల్. అంటారు కదా, సంబడీస్ ట్రాష్ ఈజ్ అదర్స్ ట్రెజర్ అన్నట్టుగా. సో ఒక్కొక్కరి స్టోరీ డిఫరెంట్గా ఉందండి. ఇంకొంతమంది చంటి పిల్లలనైతే కన్న తల్లులే గిచ్చుతున్నారట, అది మెంటల్గా వాళ్ళు సిక్ ఉండడం వల్ల అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. గుండె తరుక్కుపోయే విషయాలన్నీ అసలు ఒక్కసారి హోమ్లోకి వస్తే అమ్మో, మనం ఎంత సంతోషంగా ఉన్నామో తెలుస్తుంది, అసలు వీళ్ళని ఎలా ప్రేమగా చూసుకోవాలో కూడా అర్థమవుతుంది. సో కుదిరినప్పుడు మీరందరూ కూడా విజిట్ చేసి వీళ్ళతో స్పెండ్ చేసి స్మైల్ స్ప్రెడ్ చేయండి. శిరీష మాట్లాడతావా? ఓకే ఓకే ఓకే. హలో అమ్మా. హలో, హౌ ఆర్ యూ? I'm doing good. How are you? Thank you. Have a nice day. Glad to meet you. Speak good English, Mama. Maybe God bless you and your family members also. Yours first you must. Okay. My name is Prasanna. I am staying from 3 years here only. ఓ 3 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారమ్మా మీరు? అంటే హోమ్స్లో ఉన్నాను, చాలా బాగుంది. I have 2 daughters. Already married. Already వాళ్ళ దగ్గర ఉండలేం కదా. ఎందుకు ఉండలేమమ్మా, ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కదా, అమ్మాయి దగ్గర ఉండకూడదా అమ్మలు? అంటే చెప్పండి. వాళ్ళు that's why I am staying here only. You are happy. You are happy. I am studying MA. I am working also in Margadarshi. That's why మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా అవన్నీ గుర్తొస్తూ అమ్మ. యాక్చువల్లీ హిమ ఏం చెప్పిందంటే, అమ్మ చాలా బాగా పాడుతారు, ఒక పాట పాడతారు కదా మీరు, హోమ్ లో అందరు చెప్తారు మీరు బాగా పాడుతారు అని చెప్పి. అంత కాదమ్మా, అయితే కొంత పాడండి. ఖగరాజుని ఆనతన కనవేగ తనలేదు, ఖగరాజు నీయానతి వినల్ కనలేక కనలేదు, గగనానికి ఇలకు బహుదూరం బనినాడో, జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు, జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు, పగజూపకు తాళలేను
త్యాగరాజనుత నగుమోము కనలేనే బాగా పాడారమ్మా. పగచూపకు తాళలేను అన్నారు కదా. కొండంత సంసారం మోయలేని మానవులం, 7 కొండలనెక్కి రమ్మంటే రాలేము. సాటి మనిషి సాయానికి సాయపడని దుర్బరులం, స్వర్గానికి నిచ్చెనలు వేయలేము. నీ కొండకు నీవే తెప్పించుకో, ఓ తిరుపతి వెంకటేశ, ఓ శ్రీనివాస, నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో. నీ కొండకు నీవే రప్పించుకో. అమ్మ చాలా ఎంఏ చదివారు, మార్గదర్శిలో చేశారు. మీరు మరి ఫినాన్షియల్గా ఏం దాచుకోలేదా? ఫినాన్షియల్గా ఏం దాచుకోలేదా మీకోసం అంటూ? మనీ డబ్బులు కానీ ఇట్లాంటిది ఏం పెట్టుకోలేదా మీకంటూ? ఎప్పుడైనా అనిపించిందా ఆ రోజు నేను జాగ్రత్త పడి నాకంటూ ఓ రూపాయి వెనకేసుకొని ఉంటే బాగుండేది అని అనిపించిందా? అనిపించిందా అమ్మా? డైలీ నైట్ టైం డైలీ at night. Though that's why I am not sleeping that night. So my husband working in ECL. బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళు. ఎంజాయ్ చేసి ఇప్పుడు ఉండాలంటే లోన్లీగా లోన్లీగా అయిపోయి అప్పుడు అంటే అన్నీ జాబ్ చేసి స్కూటీ నడిపేది. అప్పట్లో నడిపేవాళ్ళు అమ్మ మీరు? నడిపేదాన్ని, స్కూటీ నడిపేదాన్ని. అంటే నాకు కారు రాదనుకుంటే మా హస్బెండ్ ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఎంజాయ్ చేసిన దాన్ని. ఇప్పుడు లోన్లీగా ఉండి అందులో ఏజ్డ్ కదా, హియరింగ్ ప్రాబ్లం ఒకటి వచ్చేసింది. దాంతో విలేజ్ జనాల్లో కొంచెం కాబట్టి లోన్లీగా కొంచెం ఫీలింగ్ అయిపోతున్నాను. అంతకన్నా ఏమీ లేదు, అదే ఒకటే ప్రాబ్లం అయిపోయింది. అదే అందుకనే వెరీ హ్యాపీ అని అన్నాను కదా, అందుకనే నేను సరే ఇట్లాంటి వాళ్ళు ఉంటుంటే ఒక 1 వీక్ దాకా ఎనర్జీ ఉంటుంది. మీలో ఎనర్జీ నింపే బాధ్యత మాలాంటి వాళ్ళది. మా తరపున, మా ఐ డ్రీమ్ తరపున, అందరి తరపున చెప్తున్నా, మిమ్మల్ని ఇకపైన మేమందరం వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాము, స్మైల్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటాము. కానీ మీరు మా మాట నాకు చాలా థ్యాంక్స్. కానీ మీరు రాత్రిళ్ళల్లో లోన్లీగా ఫీల్ అవ్వడం అట్లా ఆలోచించకూడదు. ఇకపైన హ్యాపీగా ఉండాలి. ఓకే, లోడ్స్ ఆఫ్ లవ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హోమ్ని మొత్తం చూసుకుంటున్నటువంటి ఇన్ఛార్జ్ షాహిన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మ, హోమ్లో చిన్నపిల్లల్ని చూసాం, కడుపుతో ఉన్నప్పుడే ఇల్లు వదిలి వచ్చేసిన ఆడబిడ్డలని చూసాం. ఎవరిని కదిపినా కూడా మనసులో ఎంతో బాధని మొత్తం నింపుకొని పైకి మాత్రం ఇంకా అందరిలో కలిసిపోయి సరదాగా ఉంటున్నప్పటికీ కూడా ఇటు పిల్లలు ఇటు పెద్దవాళ్ళు అందరినీ చూసుకోవాల్సి వస్తుంది కదమ్మా. ఎలాంటి నీడ్స్ ఉన్నాయి ఇప్పుడు హోమ్లో? అన్ని సదుపాయాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు మీరు? మా ఆర్గనైజేషన్ హైదరాబాద్ జిల్లా మహిళా మండలుల సమాఖ్య. ఇది ఎన్జిఓ. ఇది రిజిస్ట్రేషన్ 1980. మా దగ్గర ఇప్పుడు 2 ప్రపోజల్ ఉన్నాయి. ఒకటి ఓల్డేజ్ హోమ్, ఒకటి ఆర్ఫనైజ్ హోమ్. ఓల్డేజ్లో మాత్రం ఇప్పుడు మా దగ్గర 35 మెంబర్స్ ఉన్నారు. ఆర్ఫన్స్ వాళ్ళు కూడా ఒక 35 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఎటువంటి వాళ్ళు వస్తారంటే జెన్యూన్ వాళ్ళే వస్తారు మేడం. ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సఖీ సెంటర్, 1 స్టాప్ సెంటర్ ఉంటుంది ఇక్కడ. హెల్ప్ లైన్ నంబర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ది 181. ఇబ్బంది ఉన్న వాళ్ళు 181కి కాల్ చేస్తారు. కాల్ చేస్తే సఖీ సెంటర్ వాళ్ళు వాళ్ళని పిక్ చేసుకుంటారు.
పిక్ చేసుకొని వాళ్ళ సఖీ సెంటర్కి తీసుకొని వెళ్ళి వాళ్ళు 2 days 3 days షెల్టర్ ఉంటుంది మేడం సఖీ సెంటర్ వాళ్ళకి. వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్ ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళు సాల్వ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కువ షెల్టర్ కావాలంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ జెన్యూన్ ఉన్న వాళ్ళకి, ఎవరు లేని వాళ్ళకి, అనాథ వాళ్ళకి మాత్రం వాళ్ళు మన దగ్గర వాళ్ళ లెటర్ ద్వారానే మనం తీసుకుంటాము. అలా అయితే మేడం చాలామంది మన దగ్గర వచ్చేటందుకు వస్తారు, కానీ మనం మాత్రం ఆ లెటర్ ఉంటేనే తీసుకోవాలని ఒక గవర్నమెంట్ రూల్ ఉంది. మనకు లైసెన్స్ ఉంటేనే మనం ఇది నడపగలుగుతాము, లైసెన్స్ లేదు నడపలేము. అందుగురించే వాళ్ళ లెటర్ సఖీ సెంటర్ వాళ్ళు పంపిస్తే మనం తీసుకుంటాం వీళ్ళని. ఇప్పుడు మన దగ్గర మేడం మన హోమ్లో కెపాసిటీ మాత్రం 50 మెంబర్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు, కానీ మన దగ్గర అంత ఫండ్ మన దగ్గర లేదు. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ డొనేషన్స్ మీదనే మేము రన్ చేస్తాం మేడం. అయితేనేమో వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం గ్రాసరీస్ అవి అయితేనేమో మాకు ఉంటాయి, కానీ వీళ్ళకి మిల్క్ గురించి కరెంట్ బిల్, మిల్క్ బిల్ అటువంటివి కొన్ని సౌకర్యాలు అవసరం ఉంటుంది. కనీసం పాల బిల్లు కూడా కొన్నిసార్లు కష్టమే అవుతుంది. ఇప్పుడు మన దగ్గర హోమ్లో ఉన్న వాళ్ళు ఆర్ఫన్స్ వాళ్ళు కూడా మేడం, ఆర్ఫన్స్ అంటే వీళ్ళు మన దగ్గర 17+ వాళ్ళు ఉంటారు మేడం. 17+ వాళ్ళు మన దగ్గర ఉన్న దాంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మాత్రం ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే మేడం లవ్ అఫేర్. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఒక అమ్మాయి ఉంది ఇక్కడ శిల్ప అని, ఆ అమ్మాయి ఆస్ట్రేలియా చదువుకుంది మేడం, మెల్బోర్న్లో జాబ్ చేసింది అమ్మాయి. జాబ్ చేసిన తర్వాత లవ్ అఫేర్ అయ్యి ఆ అమ్మాయి డిప్రెషన్లో పోయింది. ఆ అమ్మాయి మా దగ్గర వచ్చినప్పుడు మేడం గచ్చిబౌలి PS రోడ్ల మీద తిరుగుతుండే అమ్మాయి, ఆ పోలీస్ వాళ్ళు మా దగ్గర తెచ్చి మనకి రిఫర్ చేశారు. అసలు యాక్చువల్ మాకు కూడా తెలియదు అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందని, తెలియదు. ఆ అమ్మాయి కూడా డిప్రెషన్లో ఉంటుంది, ఆ అమ్మాయి కూడా తెలియదు నాకు ప్రెగ్నెన్సీ ఉందని. అటువంటి అప్పుడు మేము చూసి ఆమె కడుపు కొంచెం అట్లా అనిపిస్తుంది, ప్రెగ్నెంట్ ఉందేమో అన్నట్టుగా మేము టెస్ట్ చేయించాం మేడం. అయితే అప్పుడు మాకు తెలిసింది ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని. ఇంకా మేము అనుకున్నాము సరే టైం ఉందేమో అలా అన్నట్టుగా మేము అనుకునే వరకు మేడం అప్పుడు 15 daysలోనే మా ఆర్ఫన్స్ హోమ్లోనే అమ్మాయి రాత్రి 1:30కి డెలివరీ అయింది మేడం. ఇక్కడే అయిపోయింది, హోమ్లోనే అయింది. అప్పుడు మాకు ఎంత ఇబ్బంది అయిందంటే అరే ఎట్లా అన్నట్టుగా అప్పటిదప్పుడు మేము 108కి అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేసి పిలిపించి గాంధీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం మేము. వెళ్ళి అక్కడ మేము ట్రీట్మెంట్ అవి చేయించి పాపని కూడా, ఆమె తల్లి బిడ్డలు ఇద్దరు బాగున్నారు, ఇప్పుడు మా హోమ్లోనే ఉంటున్నారు. అమ్మాయి పేరు నేహ. ఇప్పుడు తల్లి పిల్లలు బాగున్నారు మేడం. ఇప్పుడు ఇంకో అమ్మాయి మా దగ్గర 1 month అవుతుంది మేడం ఆ అమ్మాయి వచ్చి. ఆ అమ్మాయి పేరు అనిత. ఆ అమ్మాయి కూడా లవ్ అఫేరే మేడం. ఆ అమ్మాయి కూడా మాకు ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లా ఉందని ఏం చెప్పలేదు, మాకు ప్రెగ్నెన్సీ ఉందని చెప్పలేదు, ఏం చెప్పలేదు. అంటే లవ్ అఫైర్స్ తో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు చాలా వరకు. అటువంటి వాళ్ళు చెప్పట్లేదు, ముందుగా చెప్పటం లేదు వాళ్ళకి. ఎప్పుడు ఎలా చెప్తారా మేడం, వాళ్ళకి తండ్రుల వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇట్లా ఏమో అఫైర్ చేసిన అతడు కూడా ఆయన పట్టించుకోడు, నేను వదిలేస్తాడు, నేను మ్యారేజ్ చేసుకుంటానని వాళ్ళని మోసం చేసేస్తారు. వాళ్ళ మోసం అయిన తర్వాత వాళ్ళకి ఇక వాళ్ళు ఎవరు అక్కడ పోలేరు, ఇటు ఉండలేరు, రోడ్ మీద ఎలా ఉండగలుగుతారు. అటువంటి అప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ఇక్కడ మనకి రిఫర్ చేస్తారు. ఆ అమ్మాయి కూడా వచ్చిన తర్వాత కూడా అమ్మాయి చెప్పలేదు, మళ్ళీ తర్వాతనే మేమే చూసి ఏందమ్మా మీ హెల్త్ ఎలా అనిపిస్తుంది అలా అన్నట్టుగా అది చేస్తేనేమో తనది కూడా 15 daysలోనే మేడం. ఆమె కూడా లాస్ట్ మనకి 7 days బేబీ ఉంది మన దగ్గర. ఇప్పుడు మీరు చూశారు ఆ బేబీ కూడా మనము ఇలా పెయిన్ అవుతుందంటే మనమే అంబులెన్స్ని అప్పుడే అర్ధరాత్రికి తెప్పించుకొని గాంధీ హాస్పిటల్లో పంపించి డెలివరీ అయిన తర్వాత మనకైతే మేడం సౌకర్యాలు కూడా మనకి ఇక్కడ మాకు అంబులెన్స్ కూడా లేదు మేడం. ఒకవేళ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వెళ్ళాలన్నా స్వాధారంలో ప్రెగ్నెన్సీ లేడీస్కి అయినా కానీ మాకు మాత్రం ఒక అంబులెన్స్ మాకు చాలా అవసరం మేడం మా హోమ్కి, ఇటువంటి వాళ్ళకి సేవ చేయడానికి. ఇప్పుడు ఇంకా కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారా అండి? ఇప్పుడు ఉన్నారు మేడం, ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా లవ్ అఫేర్ ద్వారా? అవును మేడం, లవ్ అఫేర్ వాళ్ళు. ఇంకా ఎంతమంది ఉన్నారండి ప్రెగ్నెంట్ లేడీ? ఇప్పుడు 2 ఉన్నారు మేడం, ఇంకా 2 ఉన్నారు. సో ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళతో మీకు ఏం ఛాలెంజెస్ లేవా అండి? పెద్దవాళ్ళు కూడా మన దగ్గర వచ్చిన వాళ్ళు మేడం, వాళ్ళకి ఎవరు లేని వాళ్ళే వాళ్ళు, ఎప్పుడు వాళ్ళు మా దగ్గర ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు వెళ్తారంటే
వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర పండుగలు ఫెస్టివల్ చాలా బాధపడతాను మేడం, మాకు ఎవరు లేదు కదా అట్లా. అంటే మేమైతే మేడం ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటాం. ఇప్పుడు మా దగ్గర ఎలా ఉందంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఆర్ఫన్స్ ఉమెన్స్ కూడా ఉన్నారు, మళ్ళీ చిన్న ఆర్ఫన్స్ పిల్లలు ఉన్నారు. పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళు అవసరం, మన చిన్న వాళ్ళకి ఫ్యామిలీకి పెద్దవాళ్ళు అవసరం. అది కాంబినేషన్ కలిసిపోయింది మేడం. వాళ్ళకి వీళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏదైనా సలహా అది ఇవ్వాలంటే పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి అది చేస్తారు, చిన్న వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళని సేవ చేస్తారు, వాళ్ళని హెల్ప్ చేస్తారు. అందరం కలిసి ఒక వాతావరణం అయితే ఒక ఫ్యామిలీ లాగానే ఉంటుంది మేడం మన దగ్గర. ఏది ఉన్నా కానీ అందరినీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా ఆర్ఫన్స్ వాళ్ళకైనా మరి చిన్న పిల్లలే మా దగ్గర మేడం ఒక 5 days బేబీ ఉంది, ఒకటి 6 month బేబీ ఉంది, ఒక 8 months బేబీ ఉంది, ఒక 2 years బేబీ ఉంది, ఒక 4 years బాబు ఉన్నారు, ఒక 3 years బాబు ఉన్నారు, ఒక 7 years బాబు ఉన్నారు. అటువంటి పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు మేడం. అయితే అందరు కలిసి ఇప్పుడు ఫ్యామిలీ లాగా అందరం బాగుంటాం. కానీ మాకు కొన్ని అవసరాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మేడం. మాకు ఫండింగ్ లేదు ఎందుకు మాకు ఎవరైనా డోనర్స్ మాకు హెల్ప్ చేసి ఒక వెహికల్ చెప్పాను కదా ఇందాక, ఒక అంబులెన్స్ లాగా మాకు మిల్క్ బిల్ మంత్లీ మనం చిన్న పిల్లలే ఉన్నారు కదా, మనకైతే మేడం 20,000 వరకు వస్తుంది. 20,000 పాల బిల్, మిల్క్ బిల్ అవుతుంది. ఒక 30,000 వరకు కరెంట్ బిల్ కూడా అవుతుంది మేడం. కరెంట్ బిల్ 30,000 అవుతుంది. మిల్క్ బిల్, పాల బిల్ అయితే 20,000 వరకు అవుతుంది. వెజిటేబుల్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ అవన్నీ కూడా మనమే అది చేసుకోవాలి. గ్రాసరీస్ అటువంటివి హెల్ప్ మనకు చాలా అవసరం. ఎప్పుడైనా మామూలుగా ఆర్ఫనేజ్ హోమ్స్ లో వీటిలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ ఫుడ్ అది ఆఫర్ చేస్తారు, అలాంటివి ఏవైనా వస్తూ ఉన్నారా? మన దగ్గర వస్తారు మేడం, అటువంటి డోనర్స్ వస్తారు. ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి ఆర్ఫన్స్ పిల్లలతోటి సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళు బయట నుంచే వాళ్ళు ఫుడ్ తెస్తారు మేడం, తెచ్చి ఇక్కడ సర్వ్ చేస్తారు, అందరికీ సర్వ్ చేస్తారు. అటువంటి ప్రోగ్రామ్స్ కూడా మన దగ్గర జరుగుతాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూసి అందరితో మాట్లాడి వాళ్ళకి తోచిన సాయం చేస్తారని కోరుకుందామమ్మా. మీరు ఇలానే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అందరినీ కంటికి రెప్పలాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అంతే మేడం, మేము కూడా అదే ఆశిస్తున్నాము. మా హోమ్ డెవలప్ కావాలి. మేము చేసే ఈ చిన్న ప్రయత్నం డెవలప్ అయ్యి అందరి మొహాలలో చిరునవ్వు చూడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం మా దగ్గర 30 మెంబర్స్ ఉన్నారు కదా మేడం. మళ్ళీ నా కోరిక కూడా ఎలా ఉందంటే తొందరగానే మా దగ్గర వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మేము చేయలేకపోతున్నాము. అదే కనీసం మేము 50 మెంబర్స్, ఓల్డ్ ఏజ్ 50 మెంబర్స్, ఆర్ఫన్స్ 50 మెంబర్స్ అన్న మా క్యాంపస్ చాలా పెద్దగా ఉంది, వాళ్ళని సేవ చేయాలని నాకు కూడా అది ఉంది. మీరు వచ్చి చేసినందుకు చాలా ధన్యవాదాలు. ప్లెజర్ ఈజ్ ఆల్వేస్ ఆర్స్ అమ్మా. సారీ, మేము మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చారు, ఇంత సమయం మీ అందరితో స్పెండ్ చేయగలిగాను. అమ్మ, అయితే మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారమ్మా, ఆస్ట్రేలియాలో చదువుకొని ఆ అమ్మాయి రోడ్డు మీద డిప్రెషన్లో, లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి బేబీ పుట్టింది అని చెప్పి తనతో ఒకసారి మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. ఇందాక షాహీన్ గారు మాట్లాడినప్పుడు అన్నారండి, ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఆస్ట్రేలియాలో చదువుకొని ఉండి ఈ హోమ్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? That's what I'm saying. Nehal father, he don't want to raise me and baby. సో మిమ్మల్ని కానీ పాపని కానీ పెంచాలి అనే ఆలోచన తనకి లేదు. No, I'm looking for accommodation. Police నాకు ఇక్కడ చూపించారు accommodation. So I started living here right from scratch. I'm starting again. సో మీ పేరెంట్స్ ఎవరు లేరా ఇప్పుడు మీతో పాటు? I lost my father in my 10th class. I lost my mother recently, like 5 to 4 years back, because as soon as I finished my studies, I came to India. I took a lot of time before moving on. శిల్ప, సంతోషంగా ఉన్నావా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా, డిప్రెషన్లో ఉన్నావా, కోల్పోయి ఉన్నావా? That's what I'm saying. ఏ పాయింట్లో హ్యాపీగా లేవు అంటే ఏం చెప్తావు? లైక్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ మై లైఫ్, నేను ఏమైనా ప్రాబ్లం ఉంటే అందరం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. Tell me about your childhood. You are here from here, or you are raised in Australia? No, I'm from Vizag, Telgammaine. I studied my BTech till BTech. I studied in Vizag, and then I went to Melbourne. Melbourne 8 to 9 years ఉన్నాను. I came back and then have a child. మెల్బోర్న్లో 8 to 9 years ఉండి have a child, Neha. I named her Neha. He's not interested anymore to raise me and baby. I'm
ఓన్లీ లుకింగ్ ఆఫ్టర్ హర్, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. సో పాప ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? మీకేం ప్లానింగ్స్ ఏం? నేను ఎక్కడుంటే అక్కడే. నేను ఇప్పుడు ఫ్యూచర్లో నేను సంపాదించాక ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ ఇండియా ఎవర్ ఆఫ్టర్. ఫ్యూచర్లో నేను సంపాదించాక అంటున్నారు కదా శిల్ప, 8 to 9 years మీరు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మీకంటూ మీరు ఏది సమకూర్చుకోలేకపోయారా? ఆ టైంలో నేను చదువుతున్నాను, సో ఐ కుడెంట్ సేవ్ ఎనీథింగ్. ఐ హ్యావ్ అప్పుడు దాకా ఉండేవి, బట్ ఐఎమ్ స్టడీయింగ్, మై ఎక్స్ యూస్ టు వర్క్, సో వీ కుడెంట్ సేవ్ ఎనీథింగ్. అప్పటికప్పుడు లైక్ ఇప్పుడు లేబర్ వర్క్ ఎలా ఉంటుంది, డే అండ్ నైట్ దాకా పనిచేసి సేవ్ చేసుకుంటారు చూడు. ఐ యూస్ టు లివ్ లైక్ దట్. ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారు మీరు? ఇక్కడికి వచ్చాక మళ్ళీ చాలా డిస్టర్బెన్సెస్ అయినాయి. నౌ ఐ హ్యావ్ ఎ బేబీ, బట్ స్టిల్ ఐ డోంట్ నో, నేను ఎవరిని హాని చేయట్లేదు. మళ్ళీ జాబ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎన్నోసార్లు అడిగాను జాబ్ ఇప్పించండి అని. మీరు ఫ్యూచర్లో ప్లాన్స్ ఏంటి? నేను ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, నేను మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక రెస్టారెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నాను, నాకు నెలకు 20,000 25,000 వస్తే నేను దాంట్లో బిడ్డని చూసుకోగలను అన్న లాంటిది ఏదన్నా మీకు ఉందా? దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్ ఈస్. నేను షాప్లో నెలకి జీతం వచ్చే జాబ్ ఏమైనా చూపించండి మేడం అంటే మ్యామ్ చెప్తా అన్నారు. ఐఎమ్ వెయిటింగ్. ఐ విష్ మీకు మనసుకి ఏది నచ్చితే అదే చెయ్యండి. తెలుగు అబ్బాయికి ఇచ్చి చేస్తాను నేహాన్ని, నా ఇష్టం వచ్చి మీకు నచ్చినట్టే ఉండండి, మీకు నచ్చినవన్నీ జరగాలి, నేహా సంతోషంగా ఉండాలి, మీరు కూడా సంతోషంగా ఉండాలి. ఏదైతే ఇన్నాళ్ళు డిప్రెషన్లో వీటిలో ఉన్నారో, ఆల్రెడీ జీవితాన్ని కోల్పోయారు మీరు. నా లైఫ్లో నేను ఇల్లు కోల్పోయాను, కారు కోల్పోయాను, ఉద్యోగం కోల్పోయాను అన్నారు, కానీ అన్నిటికంటే ఎక్కువగా జీవితాన్ని కోల్పోయారు. జీవితంలో ఉన్న చిన్న ఆశ ఏంటి అంటే నేహా, అంతే. నేహా సంతోషంగా ఉండాలి, నేహాని చూసుకొని మీరు సంతోషంగా ఉండాలి. అలా ఏంటి, అది కూడా నేను సంతోషంగా ఉంచాలి, అది కదా నేను ఏమన్నా దానికి చెప్పగలను. నేను చదువుకున్న స్టడీస్ అన్నీ చెప్తాను, నన్ను కూడా హ్యాపీగా చూస్తే చెప్తాను అన్న. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేను చెప్తా వెయిట్. హిమా, నువ్వు చదివిస్తుంది ఈ బాబుని కదా? నేను కాదు, కజిన్స్ అందరూ కలిసి. వాళ్ళ మదర్ పుష్ప, సో షీఈస్ మెంటలీ ఛాలెంజ్డ్ అండ్ డెఫ్ అండ్ డమ్ కూడా. సో ఈ బాబుకి ఇప్పటికి 2 years దాకా మేనేజ్ చేసాము. ఓకే, లాక్డౌన్ బేబీ ఆల్మోస్ట్. సో కజిన్స్ కలిసి హెల్ప్ చేయటం వలన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము ప్రతి ఇయర్ ఒక స్ట్రగ్లింగ్ అనమాట. స్కూల్ ఎలాగా ఫీజు ఎవరు కడతారా లేదా అనేది. పాప ఇప్పటికి చాలా హెల్ప్ చేసినా కూడా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి, అండ్ ఇయర్ పెరిగిన కొద్దీ ఫీజులు పెరిగిపోతున్నాయి. సో అందుకోసం నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైనా వచ్చి అడాప్ట్ చేసుకుని 10th class దాకా చదివిస్తే నెక్స్ట్ ఇయర్ ఎలా అనే భయం తగ్గుతుంది. 2 నా కెపాసిటీలో నేను అడుగుతున్నాను, కానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటున్నాయి. సో ఇలాగే ఇంకా 2 పిల్లలు, వాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా స్కూల్కి వచ్చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఒక్క చైల్డ్ని అడాప్ట్ చేస్తే 10th class దాకా వాళ్ళు చదివిస్తే వాళ్ళకి బర్డెన్ ఉండదు, ఫ్యూచర్కి ఒక లీడర్ వస్తారు కదా. ఆదిత్య స్కూల్ లేదా ఇవాళ? ఉందా? వెళ్ళొచ్చావా స్కూల్కి? నమస్కారం. హై ఫై. ఆదిత్య ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీ. ఏ స్కూల్? ఇట్రారా. ఆదిత్య, నీకు చదువుకోవటం ఇష్టం కదా, యూ లైక్ టు స్టడీ? ఒక నిమిషం పుష్ప. ఆదిత్య, నీకు చదువుకోవటం ఇష్టం కదా కదా వేరే స్కూల్కి వెళ్దామా? బిగ్ స్కూల్కి వెళ్దామా? ఒక రైమ్ అంటే చెప్పు. ఓన్లీ 40 days బాబు. అవును, గుర్తుంది నేను వచ్చినప్పుడు హోమ్కి, లాక్డౌన్ టైం. ఒకటే వస్తుండే నా బాబు అంటే ఏ ఆర్గన్స్ పని చేసేట్టు కాదు. మనం అక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుని తెచ్చిన తర్వాత డోనర్స్ చెప్పి మనం ట్రీట్మెంట్ చేసి అవును.
సో బాబుకి ఆర్గాన్స్ ప్రాబ్లం ఆర్గాన్స్ ప్రాబ్లం ఉండేది. అండ్ మదర్ తెలియదు కదా, సో ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తినక బేబీకి న్యూట్రిషియస్ ఫుడ్ అందక బేబీ గ్రోత్ సరిగా లేదు. ఓకే. సో ఈ ఆదిత్యకి పాపం ఈ హోమ్ వాళ్ళే చాలా హెల్ప్ చేసి వాడు ఈ మాత్రం ఇంత హెల్దీగా అవటకి హోమ్ మూలాన, లేదంటే ఆ బేబీ వచ్చినప్పుడే చాలా కాంప్లికేషన్స్తో పుట్టాడు, తర్వాత కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ హోమ్ అంత జాగ్రత్తగా చూసుకోవటం మూలాన బేబీ హెల్దీగా. అమ్మ నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు శోభమ్మ. మీరు ఈ హోమ్లో ఎప్పటి నుంచి ఉన్నారమ్మా? నేను ఇప్పుడు ఏ హోమ్ నుంచి అంటే ఇప్పుడు మొన్నటి నుంచి 4-5 నెలల నుంచి అమ్మ లేదు, చనిపోయింది. భర్త అయితే వదిలేశాడు, అన్న తమ్ముడు చనిపోయారు ఇద్దరు. అమ్మకు ఒకదాన్ని నేను, ఇంకెవ్వరు లేరు. నేను ఇట్లనే రోడ్ల మీద తిరుగుతుంటుంటే ఒక అమ్మ మేడం తీసుకొచ్చినందుకు పెట్టుకున్నాను సార్. ఎన్నేళ్ళు అట్లా అమ్మ చనిపోయిన తర్వాత రోడ్ల మీద ఉన్నారమ్మా? నేను కొన్ని ఏళ్ళు అమ్మ చనిపోయి ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. అట్లా నేను కొన్ని సంవత్సరాలు ఇట్లనే అనాథాశ్రమంలో ఒక దగ్గర ఉన్నాను. ఇట్లనే ఒకళ్ళు తీసుకెళ్ళి పెట్టారు. అక్కడ నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోయేసారు అనమాట. వాళ్ళంబడి బయటికి రమ్మంటే నేను పోలేకపోయాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఇట్లనే బయట ఉన్నాను. ఇట్లనే బయట ఉండి నాకు యాక్సిడెంట్ అయింది, కాల్ది ఇలా రాడుంది దీంట్లో. అయితే అలా నాకు ఈ పని సరిగ్గా చేత కాదు, చేయను. కొంచెంలో కొంచెం చేస్తానంతే, అంతకన్నా మించి ఇంత ఎక్కువ అడుగు వేయలేకపోతా. అమ్మని అన్ని రోజులు బాగా అమ్మ ఎందుకు చనిపోయారు? ఏం లేదమ్మా, ఉట్టిగానే. అమ్మకి ఏం అంత బీమారం లేదు, ఏం లేదు. అమ్మ ఉంటూ 2 రోజులేమో మోషన్స్ పెట్టినాయి. అమ్మ చనిపోయి ఇక అమ్మ చనిపోయినాక నేను ఇంకా ఉంటాడు దాన్ని అయిపోయింది. నాకు ఇంకెవ్వరు లేకుండా అసలు ఎవరు ఉన్నా కానీ ఎవరు తీసుకుపోలేదమ్మా. మేమందరం ఉన్నామమ్మా, ఏడవకూడదు మీరు అలాగా. ఒక మేడం అక్కడ తెలిసిన మేడం ఇక్కడ పంపించారనమాట. అయితే మా మేడం పొద్దున్న వేసి ఆమె కాలు మొక్క వాళ్ళు బాగా చూసుకుందమ్మా. కడుపు నిండా అన్నం దొరకలే నాకు, బయట బిచ్చం అడుకున్నాను నేను, అట్లవి అడుకున్నానమ్మా. అట్లవి అడుకున్నాను ట్యాబ్లెట్ల గురించి అనేసి ఫిడ్స్ వస్తుంది నాకు. దానికి వెళ్ళనేసి బిచ్చం ఆడుకుంటుంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా, ఎవరు బిజినెస్ అందరూ వెళ్ళకొట్టేటోళ్ళే ఉండే. పాపం ఒక అమ్మ మేడం అమ్మ దగ్గర పంపేసి అమ్మ పెట్టుకుంది. అమ్మని చాలా బాగా చూసుకుంటుందమ్మా ఇప్పుడు నన్నైతే. మనసుకే తగిలిన గాయం తుడిచేది ఇంకెవరు, మనిషిలో పెరిగిన ద్వేషం తొలచేది ఇంకెవరు, గుండెలో పగిలిందా కన్నీటి పర్వతమే, ఓదార్పు కరువయ్యే బంధాల సంద్రములో, జాలి లేదు కరుణ లేదు. ఉండే అమ్మ ఒకటి ఉండే, అమ్మ బాగా చూసుకున్నాను. అమ్మ దాంట్లో అన్నదమ్ములు ఉండే అప్పుడే అమ్మ ఉన్నప్పుడే చనిపోయారు అనమాట. ఇక దాంట్లో నాకు ఏది లేదు. నాకు ఏదైనా పని చేసుకుందామంటే నాలో కాదు, ఇంకా రాడుంది. నేను ఎట్లా చేయగలుగుతాను, చేయలేకపోతాను. నాకు పిడిసి వస్తుంది అనమాట. అప్పుడు ఎక్కువ వచ్చేది అనమాట, ఇప్పుడు కొంచెం తక్కువైంది. అమ్మ మంచి కడుపు నిండా అన్నం పెడుతుంది, టాబ్లెట్స్కి అన్ని టైంకి మాకు ఇస్తుంది అమ్మ. మాకు ఏ లోటు లేకుండా అమ్మ చూసుకుంటుంది. మాకు అంతకన్నా మించి ఇంకేమీ లేదు. యాక్సిడెంట్ ఎట్లా అయ్యిందమ్మా? అక్కడ నేను ముందు మంచిగా ఉన్నప్పుడు నేను శివరాత్రి రోజు తొందరగా ఎట్లయినా పేషెంట్లో పని చేస్తుంటుంటిని. అక్కడ నుంచి మెహందీపట్నంలో తొందరగా వస్తున్నాను. తొందరగా వస్తున్నాను. మన హీరో ఉండ అట్లనే జల్దీ వస్తున్నాను. నేను అక్కడ నుంచి బండి వచ్చేసాను పైకి, అట్లనే కొట్టేసుకుని వెళ్ళిపోయాడు పిల్లోడు. ఇక అట్లనే పడిపోయేసాను నేను. ఇక అప్పుడు ఇరిగిపోయింది అనేసాను కాలన్న. ఇదే గాంధీలోనే వేసిండమ్మా. అప్పుడు మీకు చూసుకోవడానికి ఎవరున్నారమ్మా? అమ్ముండే. అప్పుడు అమ్ముండే. అయితే 6 నెలల్లో మంచిగా అయిపోతుందమ్మా, నీకేం కాదని డాక్టర్స్కి ఎంతో ధైర్యంగా చెప్పారు. అమ్మనే 3 నెలలు చనిపోయింది. ఇంకా నాకు ఎవరు ఉన్నారు అనేసి చూసేటోళ్ళు ఎవరు లేరు. ఆ కుంటుకుంటూ ఏం చేయనమ్మా, ఏడానికి పోను. ఎవరు అడిగినా ఒక ముద్ద అన్నం పెట్టమన్నా కానీ పెట్టవు. అంత దీనిగా
ఇదైందమ్మ నాకు. కొన్ని రోజులు అనాథాశ్రమంలో ఉంటే నా సారు వేరే ఇక్కడ దేశంకి వెళ్ళిపోయాడు అనమాట. ఆ దేశం నుంచి మళ్ళీ నన్ను అక్కడి నుంచి తీసేశారు. ఏం చేయను నేను, ఇంకెవరు దగ్గర ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఏం చేయని ఎవరు తీసుకుపోండి, ఎవరు పెట్టుకునేటోళ్ళు లేరమ్మా. ఒక రోజు దగ్గర పెట్టుకోమని అన్న కానీ పెట్టకపోతుంది. అరుగు మీద కూకుంటుంటేనమ్మా ఒక ముద్ద అన్నం పెట్టమనేసి మీరు నమ్ముతారో నమ్మరు, జీజస్ మీరు చెప్తుంది, నేను అబద్ధం చెప్తలేను. అరుగు మీద కూడా కూర్చొనివ్వలేదా అమ్మ మిమ్మల్ని? కూకనియలేదమ్మా. ఇక్కడ కూకుంటా వెళ్ళిపా అని. అప్పుడు ఏముందమ్మా, నేను ఇంత నీట్గా ఉంటున్నా, ఇంత మంచిగా ఉంటున్నా, నేను అప్పుడు ఏం లేకుంటున్నా. ఇక్కడ నన్ను అమ్మ దగ్గరకు వచ్చి కొంచెం అమ్మతుంది జర కొంచెం మంచిగా అయినాను ఎరుకున్నా. అప్పుడు ఎట్లుంటుంది ఎరుకుండా ఒక బిచ్చం కనుకన్నా అంతకన్నా అన్నాలంగా ఉంటుంది. నాది నాకే లేకుండా ఇట్లా దేవుడు నన్ను గడుపుపోయిండో నాకే తెలియదు. నా తలరాత ఎంత ఉందమ్మా. మీ తలరాత బాగుందమ్మా, అది ఇట్లా అనేసి అనేది. ఇప్పుడైతే అమ్మని దేవత అనేసి అయితే అంతనే ఇది చేసుకుంటున్నాను. ఇంకా అంతగానో మించి నేను ఇంకేం చెప్పలేనమ్మా. ఏడవద్దండి మీరు, మిమ్మల్ని ఏడవద్దు అంటున్నాం కానీ మీరు చెప్తుంటే ఆ బాధ, మీరు పడ్డ బాధ ఊహిస్తేనే బాధగా ఉంది. ఇంకా మీరు ఆ నిమిషాన ఏం చేయనమ్మా. గోళీల గురించి అనేసి టాబ్లెట్ల గురించి అని ఫిట్స్ గురించి అడుక్కుంటుంటాను. ఒక్కొక్కరు అయితే లేదా పట్టి తిట్టేస్తుండే, ఎట్లా నోటుకొస్తే అట్లా మాటలు తిడుతుండే. ఎట్లా గడిచినాయమ్మా అన్ని రోజులు, అన్ని కాలంలో గడిచింది. ఈ కాలం అయితే లేదా దేవుడి కృపతో లేదా మా అమ్మ దిక్కలు మేము ఎప్పుడు మా అమ్మ గురించి మేము ప్రార్థిస్తుంటాం. ప్రాణాలతో బ్రతకడం కోసం, మాత్రలు వేసుకోవడం కోసం భిక్షాటన చేసి అందరి దగ్గర చీకొట్టించుకున్నారు. నేను అంతకన్నా మించింది నేను దేశయ్య మీద నిజం చెప్తున్నాను. నేను మీకు అబద్ధం చెప్పదంటే కాదు, నేను ఎప్పుడు ఏ మాట కాదు అంతే చెప్పాను. ఏడవద్దండి మీరు, ఏడవద్దండి, ఏడవకండి, ఏడవకండి, ఏడవద్దమ్మా తల్లి, ఏడవద్దమ్మా, ఏడవద్దమ్మా ప్లీజ్ ఏడవద్దు. మా గురించి మీకు పెద్ద బాధ పెడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడతానని చెప్పొచ్చి ఇంతసేపు ఏడుస్తారా చెప్పండి? ఏం చేయనమ్మా, నా బాధ ఉన్నది, నా బాధలో మీకు చెప్పుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు బాధ లేదు. ఒక రోజు అయితే అమ్మ గురించి చెప్పుకున్నాను, అమ్మ అట్లా నేర్చుకుంది. అమ్మ బాధ నీకేం బాధ లేదు, నేను ఉన్నాను కదా నీకు, నీకేం బాధ లేదు అనేసి చాలా నాకు అమ్మకన్నా దేవుడు అంతకన్నా మించి నేను కావాలమ్మా నాకు కదా. ఇప్పటికి ఇంత మనుషులక నేను ఉన్నానంటే అమ్మ గురించి ఉన్నాను. నేను ఇంత దీనిగా అమ్మ ముంగటికి అడుగేస్తున్నానంటే అమ్మ గురించి అని వేస్తున్నాను. ఇట్లా ఇట్లా అడుగు వేయాలంటే ఎంత కష్టంగా ఉంటుండే అమ్మ నడవాలని అంటే నడవనికి రాకపోతుంది. ఒక్క పూట గురించి అన్నం అడుగుతుంటుంది బయట, కానీ ఏడవట్లేదు. కానీ యేసయ్య ప్రభుత్వం నన్ను దేవుడి దయతో ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా అమ్మ చాలా ఉండాలి. మా అమ్మకు ఎప్పుడు మా గురించి మేము ఆమెను ఆశీర్వాదించుకుంటాం, ఆమెను ఎప్పుడు మేము దయ చేసుకుంటుంటాం. మా సొంటలేం లేదు, ఇంకా ఎంతమంది నాయన కన్నా అమ్మ మంచిగా దయగా అందరినీ చూసుకుంటున్నాము. ఇప్పటికీ మా బట్ట కట్టుకుంటున్నాను అంటే లేదా అమ్మ దయ వల్ల ఇంత మంచి బట్ట కట్టుకుంటున్నాను. నేను ఇంత చెప్తున్నాను తల్లి, నా గురించి ఏదైనా బాధ ఉంటే క్షమించాలా తల్లి. అయ్యో అమ్మ క్షమించని అంత పెద్ద మాట అంటారు, ఎందుకంటే మీరు ఏడ్చుకున్నారమ్మా దాని గురించి అని నేను ఎందుకంటే నాకు లేకపోయింది నాకు దాంట్లో అనేసారి దాని గురించి అనే నేను వెళ్ళిపోయేసాను. నేను మీరు చెప్తే అన్నీ చెప్పవలసి వస్తాయి కదమ్మా, అట్లా అనేసాను. అమ్మ ఆ మేడం వల్లనే మేము బతుకుతున్నామండి. ఆ మేడం మేము జొట్టి బట్టలు తెచ్చామండి, అన్నం పెట్టి మందులు ఇప్పించి బట్టలు ఇచ్చి ఎంతో ఆప్యాయంగా, కన్న తల్లి కూడా అట్లా చూడదండి. నిజంగా చేతులు ఎత్తి అమ్మకి దండం పెట్టాలమ్మా అది చెప్పడానికి మీకు వస్తున్నాను అనమాట. 3 ఏళ్ల నుంచి ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆ అమ్మ దయ్యేనండి. సొంత తల్లి కూడా అట్లా చూడలేదండి. సొంత తల్లి కట్టుకున్న వాళ్ళందరూ వదిలేస్తే అమ్మ నీ దగ్గర ఉండి రోజు ఎట్లా ఉన్నావమ్మా అని పలకరిస్తూ ఆ నవ్వుని చూసే మేము బాధలన్నీ మర్చిపోతామమ్మా. ఎట్లా ఉన్నారో నేను చేస్తూ మందులు ఇప్పిస్తూ డాక్టర్లను చేస్తూ బాగా చూపించుకున్నారమ్మా అని ఎంత ఆప్యాయంగా చూసుకుంటున్నారోనమ్మా. నిజంగా ఆ అమ్మ ఉన్నది కాబట్టి మేము బతుకుతున్నాం ఉన్నది. నిజంగా
ఇంత ధైర్యంగా ఏదైనా ఆవిడని చూడంగానే ఆ మేడం చూడంగానే మాకు ఎక్కడ లేని నేను చెప్తున్నాను కదా ఎనర్జీ బలంగా వస్తుంది అనమాట. అమ్మ చూడు మనకుంది అండ సపోర్ట్ ఉంది, మనం ఇట్లా ఉన్నాము అన్న దీంతో ఉన్నామమ్మా. నిజంగా ఆ అబ్బకి చేతులు అయితే దండం పెట్టచ్చు. ఎవరు ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చినా కూడా చూడటం లేదన్నమ్మా. అప్పుడు టిఫిన్లు టైం ప్రకారం టిఫిన్లు టైం ప్రకారంగా భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా ఆశ్రయం ఇస్తూ ఎంతో మమ్మల్ని ఆదుకుంటున్నారమ్మా. ఆ అమ్మకి ఆ మేనేజ్మెంట్ స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా కోఆపరేట్ చేస్తూ మాకు చాలా హెల్ప్గా ఉందన్నమాట. అందుకని హ్యాపీగా ఉన్నానని చెప్పడానికి మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట. ఓకే, మీరు మమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు, మేమే ఇవాళ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసాము. అసలు డిస్టర్బ్ చేసి టైం అంతా మేము ఆక్యుపై చేసి, ఎందుకంటే మాలో ఉన్న ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీతో చెప్పుకోవటానికి మీరే అందరితో అమ్మా వీడియో చూస్తున్న అందరితో షేర్ చేసి చెప్పుకునే శక్తిని, మాకు చెప్పుకునే శక్తిని ఇన్నాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా ఇదంతా ఇది నాది. మీకే మాకు చాలా థ్యాంక్స్గా ఉన్నాం అన్నమాట. హిమాకి చెప్పాలమ్మా థ్యాంక్స్. హిమా చెప్పకుండా ఉంటే నాకు కూడా ఇక్కడ ఉన్న హోమ్ గురించి తెలిసేది కాదు. అందుకే అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో చేసాం. చాలా ఇది అనమాట. చెప్తున్నా కదా, చాలా హ్యాపీగా ఉన్నామన్నారు. మా బాధ అంతే, మా అమ్మ గురించి చెప్పుకొని ఎట్లా చెప్పుకోవాలి, అమ్మ అంత సహాయం చేస్తున్నారు, ఆవిడ గురించి చెప్పాలి, ఎవరితో చెప్పుకోవాలి అందుకని తెలియదు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తుంటే ఇది కానీ ఓకే ఇట్లనే నవ్వుతా ఉండాలి. థ్యాంక్ యూ. ఓకే ఓకే, లవ్ యూ అమ్మా. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. మనసుకే తగిలిన గాయం తుడిచేది ఇంకెవరు, మనిషిలో పెరిగిన ద్వేషం తొలచేది ఇంకెవరు, గుండెలో పగిలిందా కన్నీటి పర్వతమే, ఓదార్పు కరువయ్యే బంధాల సంద్రములో, జాలి లేదు కరుణ లేదు ఈ స్వార్థ మనుషులలోన, గురుతులేవి మనుగడేది ఈ మనిషి మంచితనాన, బాధనను విడువనని నవ్వినది వెంటపడి. యాక్చువల్లీ నేను ఈ హోమ్కి వచ్చే ముందు అనుకున్నాను అనమాట, అసలు ఎందుకు ఏడవకూడదు ఎట్టి పరిస్థితుల్లో, ఆల్రెడీ ఎలాంటివి చెప్పినా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకున్నా, కానీ నా వల్ల అయితే కాలేదు నిజంగా హిమా, సీరియస్లీ. అయితే ఇందాక షాహినా గారు మాట్లాడినప్పుడు అన్నారండి, పాలకి 20,000 అవుతుందట, ఎలక్ట్రిసిటీ బిల్ 30,000 అవుతుంది, ఎమర్జెన్సీ అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా ఇక్కడ కడుపుతో ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏదన్నా అవసరం పడి అనారోగ్య సమస్య లాంటివి ఏవైనా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళటానికి అంబులెన్స్ సదుపాయాలు కూడా ఎక్కువగా లేకపోవటం వల్ల అలాంటిది హోమ్కి ఒకటి ఉంటే బాగుంటుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రిమైనింగ్ ఖర్చులు చెప్పాల్సిన అవసరం లేదండి, బోలెడు ఉంటాయి. చిన్నపిల్లలకి డైపర్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఫీడింగ్కి కావాల్సిన థింగ్స్ కావచ్చు, లేకపోతే బట్టలు, పెద్దవాళ్ళకి బట్టలు, లేకపోతే మంచి ఫుడ్, ఫ్రూట్స్, గ్రాసరీస్, ఇలా బోలెడు. మామూలుగా మనం ఏం చేస్తామంటే బర్త్డేస్, సెలబ్రేషన్స్ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆల్రెడీ నేమ్ ఫేమ్ ఉన్న ఆర్గనైజేషన్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాం, అలాంటి ఆర్ఫనేజ్ హోమ్స్కి వెళ్తూ ఉంటాం కదా. ఈసారి నుంచి ఇక్కడికి రావటం స్టార్ట్ చేయండి, మీరు కూడా మీ అకేషన్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోండి. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఇక్కడ 18 years పిల్లలు, ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారండి. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా అకేషనల్గా బ్యూటీ కోర్సెస్ కానీ, కంప్యూటర్ కోర్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఆఫర్ చేయాలి అనుకుంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా వచ్చి స్పెషల్ కోర్సెస్ ఏమైనా ఆఫర్ చేస్తే అది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అనేది యూజ్ అవుతుందండి. ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకోండి. మీరు ఏది చేయగలిగితే అది, మీకు ఏది చేతనైతే అది చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ నేను ఇక్కడికి రావటానికి కారణం అయితే మాత్రం హిమా,
హిమ ఓ రోజు వాట్సాప్ స్టేటస్ పెట్టింది, నేను చూడకపోయి ఉంటే ఇక్కడ దాకా నేను వచ్చేదాన్ని కాదేమో హిమ. థ్యాంక్ యూ సో మచ్. ఐ షుడ్ కన్వే మై స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరం చిన్న చిన్న హెల్ప్ చేయటం వల్లనే వరల్డ్ బెటర్ అవుతుంది. సో నాకు డబ్బు లేదు, నేను ఏదో పెద్ద హెల్ప్ చేద్దాం వెయిట్ చేయొద్దు ఎవరు. మీకు తోచినంత ఏ డబ్బు లేదా వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్ళండి. పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి ఇగ్నోర్ చేయటం లేదంటే వాళ్ళకి తోచట్లేదు. ఒక గంట వచ్చి సండేనో సాటర్డేనో వచ్చి స్పెండ్ చేసి కాసేపు వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి కావాల్సింది స్పెండ్ చేసిన చాలు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఇందాక మామూలుగా చూస్తుంటే ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారు. మార్గదర్శిలో వర్క్ చేసి ఎంప్లాయ్మెంట్ చేసిన అలాంటి వాళ్ళకి ఇలా ఐడియల్గా కూర్చోవాలంటే చాలా కష్టం. రేపు మనం కూడా ఆ స్టేజ్కి ఖచ్చితంగా వస్తాం. సో అందుకోసమనే మనం ముందుగానే అర్థం చేసుకుని అవతల వాళ్ళ గురించి కాసేపు టైం స్పెండ్ చేయండి. మీకున్న పరిధిలో హెల్ప్ చేయండి. ఇందాక చెప్పినట్టు షాహీన్ గారు ఒకేషనల్ కోర్సెస్ అంటే బ్యూటిషియన్ అని కాదు, ఏ ఫీల్డ్లో మీరు బెటర్ ఉంటారో మీరు సాటర్డే సండేస్ కానీ అలాగే ఏదైనా ఒక టైం తీసుకుని వచ్చి ఫ్రీగా వీళ్ళకి కోర్సులు ఇవ్వటం వలన ఇక్కడ ఆల్మోస్ట్ 30 మెంబర్స్ దాకా టీనేజ్ గర్ల్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి కంప్యూటర్స్ అయినా అవ్వచ్చు, ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు ట్రైనింగ్ ఇవ్వటం వలన వాళ్ళు అదే ఫీల్డ్లో కంటిన్యూ చేసి వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని, ఇది చాలా ఇంపార్టెంట్. మనీ ఇస్తే ఈరోజు అయిపోతుంది, కానీ వాళ్ళకి చదువు కానీ వృత్తిరీత్యా సహాయం చేయటం వలన జీవితాంతం ఆ హెల్ప్ ఎప్పటికీ అలా ఉండిపోతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇక్కడ చాలా మందిని చూస్తున్నాం. మ్యారేజ్ అయ్యి హస్బెండ్ వదిలేసి ఉపాధి లేకపోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేక మాత్రమే హోమ్కి వచ్చి ఉన్నారు. అదే వాళ్ళు కనుక ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే బహుశా ఇంత సిచ్యువేషన్ ఉండకపోయి ఉండొచ్చు. ఇలాగా ఎవరైనా వచ్చి ఉండటం వలన హోమ్కి కావాల్సిన వాళ్ళకి చేసి పెద్దవాళ్ళు ఎటు వెళ్ళలేరు. యంగ్స్టర్స్కి వచ్చి వాళ్ళే మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు. వెరీ ట్రూ. సో మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నా అండి. మీ అందరికీ కనుక నచ్చితే ఖచ్చితంగా లొకేషన్ అనేది కిందన షేర్ చేస్తాం. మీరందరూ వచ్చి విజిట్ చేసి మీ వాల్యుబుల్ టైంని వీళ్ళతో స్పెండ్ చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ హిమా. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సురేఖ. నమస్కారం.